కన్నప్ప ఇది మైథాలజీ కాదు, ఇది మన చరిత్ర. కన్నప్ప మన చరిత్ర. మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి. ఇది ఎవరన్నా కట్టు కథ అంటే నమ్మకండి. ఇది 2వ శతాబ్దంలో జరిగిన కథ. విపరీతమైన రీసెర్చ్ చేసాం. చోళా రాజులు ఉండేటప్పుడు 2వ శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది. దానికి ఆ కథ జరిగిన తర్వాత 7వ శతాబ్దం 8వ శతాబ్దం శంకరాచార్య వాళ్ళు 7th సెంచరీలో శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది. అక్కడ ఒక ఆటవికుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు 7వ శతాబ్దం. దాని తర్వాత 14వ శతాబ్దంలో దూర్జటి శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అనే ఒక కవి ఆయన 63 నాయనార్ల గురించి 64 నాయనార్లు ఉన్నారు. నాయనార్లు అంటే శివ మహాభక్తులు. వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో 9వ నాయనార్ కన్నప్ప. ఆ రీసెర్చ్ కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఈ రోజు మీ అందరి ముందు తీసుకొస్తున్నాం. నా బేబీ కన్నప్ప